ఓకే అండి, మరి ఈరోజు మనకి ఊరించి వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి, మీ పేరేంటి? విశాలాక్షి అండి. విశాలాక్షి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సికింద్రాబాద్ పద్మనాభ నగర్. సికింద్రాబాద్ పద్మనాభ నగర్. ఓకే, హాయ్. మీ పేరేంటి? నిరోష. నిరోష, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పద్మనాభ నగర్ అండి. సేమా? అవునండి. అంటే మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఏమవుతారు ఒకళ్ళకొకళ్ళు? కిట్టీలో ఫ్రెండ్స్ అండి. పట్ల ఫ్రెండ్సా? సో కాబట్టి అయితే ఇద్దరు పరిచయస్తులే. సో వంటలు బాగా చేస్తుంటారా ఇద్దరు కూడా? ఇప్పుడు బాగా పోటీ పడతారా? పడతారా? వెరీ గుడ్. సో కిట్టీలో కూడా అలాగే ఉంటది కదా కాంపిటీషన్, ఏం వెరైటీస్ అలా చేశారని. సో అలాగే చక్కగా చేయండి. సో ఎవరు చేస్తారు ఫస్ట్? నేను చేస్తారా? ఏం చేస్తారు వంట? జున్ను మసాలా కూర అండి. జున్ను మసాలా కూర. జున్ను అంటే మనం స్వీట్ జున్ను. స్వీట్ జున్నులో స్వీట్ వేయకుండా జున్నులా చేస్తాం. దాన్ని కర్రీలా చేసుకోవాలి. బాగుంటుందా? బాగుంటదండి. కొత్త మోడల్. కొత్త మోడల్. ఓకే ఓకే, మరి జున్ను మసాలా కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జున్ను మసాలా కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జున్ను 100 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, మినపప్పు 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, లవంగాలు 2, యాలకులు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి జున్ను మసాలా కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. విశాలాక్షి గారు మొదలు పెడదామా? స్టవ్ వెలిగించిన. జున్ను పాలు దొరికితే ఎప్పుడెప్పుడు జున్ను వండేసుకొని తినేద్దామా అని అనుకుంటూ ఉంటారు కదా. మీరేమిటి వెరైటీగా కూర చేస్తున్నారు? చేస్తారా కూర ఎప్పుడైనా? చేస్తామండి కూర. ఆనియన్స్ ముందు వేగించాలండి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ జున్ను మసాలా కూర మీరు? మా చెల్లి దగ్గర నేర్చుకున్నాను. అవునా? ఆవిడ ఎక్కడ నేర్చుకున్నారు? ఆవిడ నర్సాపురంలో ఇప్పుడు ఫేమస్ అండి. ఇది డిష్ ఫేమసా? ఈ కర్రీ కూర ఫేమస్ అండి. అక్కడ బాగా వండుతున్నారంటండి. అందరూ భోజనాల్లో కూడా వడ్డిస్తున్నారంటండి ఇప్పుడు. అవునా? ఆవిడ చెప్పిందండి. ఇలా బంది భోజనాలు. బంతి భోజనాలు పన్నీర్ మానేసి ఇప్పుడు ఇది వండుతున్నారంటండి. ఓహో, టమాటోనా? కొద్దిగా ఓకే, అయితే జున్ను చేసేసారా? జున్ను చేసుకుని వచ్చానండి. ఓకే, ఇప్పుడు టమాటో వేస్తున్నారా? సో ఇప్పుడు అటువైపు అంతా ఇది ఫేమస్ డిష్ అన్నమాట. బాగా ఇష్టంగా ఉన్నారా? ఇష్టంగా తింటున్నారు అనమాట. మీకు ఎప్పుడైనా చేసి పెట్టారా కిట్టీలో? ఇదే స్టార్టింగ్. ఓ, ఇక్కడేనా ఫస్ట్ ఇదేనండి. బాగుంది, వేయండి. సో ఈ టొమాటో ముక్కలు కూడా వేసేసారు కదా, ఇవి రెండు కొంచెం వేగుతూ ఉంటాయి. ఈలోగా మీరు ఆ జున్ను ఎలా చేశారో కూడా చెప్పండి, ఎందుకంటే జున్ను వండుకోవడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ జున్ను ముందుగా పాలు తీసుకునండి. అందులో ఒక పావు లీటర్కి కొద్దిగా ఒక గ్లాస్, చిన్న గ్లాస్ తో పాలు తీసుకుని ఇందులో సగం వేసుకుంటే చాలన్నమాట అండి. మనం తీపిగా తినాలంటే బెల్లం కలుపుకోవాలండి. తీపి లేకుండా ఇప్పుడు కూరకి తీపి లేకుండా చేసాను. అంతేనండి. పాలల్లో కొంచెం జున్ను పాలల్లో కొద్దిగా మామూలు పాలు వేసానండి. పచ్చిపాలు వేయాలండి. పచ్చిపాలు వేసి బెల్లం ఏమీ లేకుండా వండాను. కుక్కర్ లో పెట్టేస్తే ఒక 10 minutes 11 minutes లో అయిపోతుంది. ఒక 2-3 విజిల్స్ వస్తే చాలు, వచ్చేస్తాయండి. సో ఇప్పుడు ఇది మనకి టేస్ట్ లెస్ జున్ను అనమాట. అంతేనండి. విశాలాక్షి గారు, అంటే మొదటి రోజు తీసిన పాలు ఒక రకంగా ఉంటాయి కదా, మళ్ళీ రెండో రోజుకి మూడో రోజుకి మనకి మారుతూ ఉంటాయి కదా. అప్పుడు వాటిలో ఏమన్నా కలుపుకోవడం అంటే కొంచెం మూడో రోజు వచ్చేటప్పటికి కొంచెం మామూలు పాలు కలపకూడదండి. ఫస్ట్ రోజు అయితే కలుపుకుంటే గట్టి బాగుంటదండి. ఓకే, ఫస్ట్ రోజు వచ్చేవి బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం మామూలు పాలు కలుపుకోవచ్చండి. రెండో రోజు మూడో రోజు దానికి అక్కర్లేదు. రెండో రోజు కూడా కొద్దిగా కలుపుకోవచ్చండి. మూడో రోజు దానికి, నాలుగో రోజు దానికి ఇంకా కలుపుకోని అవసరం లేదండి. డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చండి. మనం జున్ను అనుకున్నా పెట్టుకోవచ్చు, ఇలా చేసుకున్నా కూడా పెట్టుకోవచ్చండి. దాని బలంగానే పెట్టాలన్నమాట. ఓకే, సో మనం ఫస్ట్ రోజు తీసుకున్న జున్ను పాలలో అయితే కొద్దిగా ఒక గ్లాస్ మామూలు పాలు కలుపుకొని జున్ను వండుకోవాలి. సెకండ్ డే పాలకు కూడా అంతే, వేరే పాలు కొంచెం మిక్స్ చేసుకొని జున్ను పాలల్లో దాన్ని కూడా కుక్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ డే, ఫోర్త్ డే జున్ను పాలు అయితే కనుక వాటికి మనం ఏం మిక్స్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఆ జున్ను పాలనే ఇలా జున్నులాగా చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని మనం కర్రీకి వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఏం వేద్దాం? టమాటాలు కొద్దిగా అందులో ముక్కల్లా వేసిన తర్వాత గ్రేవీలా చేసానండి. కొంచెం పేస్ట్ లా కొంచెం గ్రేవీలా రావడానికి చాలా. ఇదేం పేస్ట్? పచ్చిమిరపకాయలు, మినపప్పు ముందు వేగించి పెట్టానండి. పెట్టాక జీడిపప్పు, గసగసాలు, యాలక్కాయలు, మసాలా దినుసులు, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ చేశాను అన్నమాట. ఓకే, అవి రెండు మాత్రం వేయించేసుకోవాలి. ఇవన్నీ పచ్చియండి. గ్రైండ్ చేసేటప్పుడు ఆ 4 వేస్తామండి. జీడిపప్పు ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఓకే, ఇది డిఫరెంట్ పేస్ట్ దీనికి కూడా మళ్ళీ. ఓకే, సో ఇది మసాలా కర్రీ కదండి. సో దీనికి మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి.
దానికి ఏంటంటే ఫస్ట్ కొద్దిగా మినప్పప్పు, పచ్చిమిరపకాయలు ఇవి రెండు వేయించేసుకొని ఆయిల్లో వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో గసగసాలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందంట. సో ఆ మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అది కూడా వేసేసుకుందామా? సో మనకి ఎంత మసాలా గ్రేవీ కావాలనుకుంటే దానికి తగ్గట్టు ఇది వేసుకోవాలా? అంటే ఇది తక్కువే వేసానండి, పచ్చిమిరపకాయలు అయ్యాను ఎంతైనా వేసుకోవచ్చు అనమాట అండి. ఏం వేస్తున్నారు? కారం కొద్దిగా అండి, పచ్చిమిరపకాయలు ఇందాక వేసాం కదండి, కొద్దిగా వేసుకుంటే చాలా. తక్కువ తింటారా కారం మీ ఇంట్లో? అంటే యాక్చువల్గా కమ్మగా ఉండాలనుకుంటాం కదా, ఇది కమ్మగా ఉండాలి. మామూలుగా కూడా కొంచెం ఉప్పులు కారాలు తక్కువేమో, మీరు కొంచెం తక్కువ తింటాం. తక్కువేనా? అంటే ఇప్పుడు అయితే ఇది పోటీ కాబట్టి కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మన ఇంట్లో అయితే మన ఇష్టం. ఇక్కడ కాంపిటీషన్ పక్కన నిరోష గారు ఉన్నారు కదా. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ వేసి ఇందులో వేసేస్తున్నారు ముక్కలు. వేసేసి ఒక 10 minutes ఉంచేస్తే అయిపోయింది. ఓకే, వేసేసేయండి. ఇవి మెత్తగా ఉంటుంది కదా, బాగా కదిపితే మరి ఇలా అయిపోతాయి. దగ్గరగా పాలు వచ్చేలాగా చేయాలన్నమాట, కొంచెం మామూలు పాలు వేయాలన్నమాట, ఎక్కువ వేయకూడదు అనమాట. ఓకే, సో అప్పుడైతే మనకి ముక్క కొంచెం గట్టిగా బాగుంటుందండి. ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టానండి, గట్టిగా అవుతుంది అనమాట. ఓకే, లేదా మనం జున్ను వండుకున్నాక కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అప్పుడు గట్టిపడ్డాక వేసుకోవచ్చేమో కదా. సరిపోలేదు అనిపించిందా రంగు? కలర్ కలిపేసి కొంచెం నీళ్ళు పోసి పెడతాం కదా. ఓకే, కలుపుతారా? కిట్టి వస్తుందంటే ఇలా వెరైటీస్ ఏమేమి ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటారా? బాగుందండి, మంచి టైం పాస్. అంటే మంత్లీ వన్స్ కదా. కొత్తిమీర కూడా వేస్తారా? కొత్తిమీర వేస్తే బాగుంటుంది. వేసేసేయండి. సో చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటారా విశాలాక్షి గారు? చేస్తూ ఉంటానండి. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు అమ్మాయిలు. ఏం చేస్తున్నారు ముగ్గురు? ఇద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారండి, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్. పేర్లు ఏంటి? పుష్ప అండి, పార్వతి, శిరీష. పుష్ప, పార్వతి, శిరీష, బాగున్నాయి పేర్లు. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఏం పేరు? శ్రీనివాసరావు గారు. ఓకే, విశాలాక్షి గారు చూద్దామా? చూద్దాం. ఓకేనా? మంచి కమ్మటి వాసన వస్తుంది. అదే ఇలా చూస్తే మాత్రం అచ్చం పన్నీర్ లాగే, పన్నీర్ టైప్ లోనే ఉంటది. అంటే వైట్ కదా జున్ను కూడా. అవును. ఓకేనా, కట్టేయచ్చా? బౌల్లో కీసాక వేస్తారా? అందులో గెరెట్ ఉంది చూడండి, దాంతో తీసుకోండి. ఇది పట్టుకొని తీసేసి ఇలా ఉంచేసి ఇలా పెడతారా మీరు? పెట్టినా మళ్ళీ కొత్తిమీర ఎక్కువ వేస్తే బాగుంటదని చెప్పిందండి. అవునా? అందుకని ఎక్కువ వేసేస్తారా? మరి తర్వాత జున్ను ముక్కలు ఎక్కడ ఉన్నాయి చెప్పుకోను మనం. ఏం పర్వాలేదండి. ఓకేనా? రెడీ అయిపోయినట్టేనా? సో జున్ను మసాలా కూర అండి. ఓకే, మరి వెరైటీ రెసిపీ అండి జున్ను మసాలా కూర రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ జున్ను మసాలా కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. జున్ను మసాలా కూర తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, పచ్చిమిరపకాయలు వేయించి, జీడిపప్పు, గసగసాలు, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, జున్ను ముక్కలు, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జున్ను మసాలా కూర రెడీ.